టీవీ ఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. వరద బాధితులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా చేదోడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ స్పందించింది, సానుకూలంగా స్పందించింది. ఆ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ప్రస్తుతం మన దగ్గర కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఇలాంటి విపత్తు సమయంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఎలా స్పందించింది? నమస్కారం అండి. ఇవాళ 6 దశాబ్దాలుగా ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ 2 జిల్లాల్లో కూడా రైతాంగం అందరితో కానీ వినియోగదారులతో కానీ మమేకమైనటువంటి ఉన్న పరిస్థితులు ఇవాళ దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజుల నుంచి జరిగిన పరిణామాలను చూస్తూ ఉంటే 24 గంటలు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బురద నీటిలో కానీ రైలు కట్టలో కానీ బుడవేరులో కానీ దిగి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఈ భవిష్యత్తులో ఈ ప్రజలకి ఈ యొక్క బుడమేరు బారి నుంచి తప్పించుకునేలాగా ప్రయాణం చేయాలి, ఈ రోజున వాళ్ళకి తక్షణ సహాయం అందచేయాలి అని 2 రకాలైనటువంటి ఆలోచనలు ఆయనకి ఏ రకంగా ఉన్నాయో మేము కూడా 30 సంవత్సరాల నుంచి ఆయన యొక్క కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ మేము కూడా కృష్ణా మిల్క్ యూనియన్ ఇవాళ బుడమేరు ముంపులో ఇవాళ ఫ్యాక్టరీ పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా నెల రోజుల దాకా ప్రాసెసింగ్ కూడా ప్రారంభం కానటువంటి దశలో మేము ఆ దూరదృష్టి వల్లనే హనుమాన్ జంక్షన్లో వీరవల్లిలో ఆయన ఆలోచనలు సూచన మేరకు పాల ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. దానివలన ఇవాళ రైతులకి నిన్నగాక మొన్న కూడా 8 కోట్ల రూపాయలు 15 రోజుల పేమెంట్ కూడా ఇచ్చేసాం. ఎక్కడ రైతులకు కానీ 2 జిల్లాల్లో వినియోగదారుడికి కానీ ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఎక్కడా కూడా వినియోగదారుడికి రైతుకి ఇబ్బంది లేకుండా ఆ ఫ్యాక్టరీ అకాలమైనటువంటి వర్షాలు వచ్చి పూర్తిగా మునిగిపోయినా ఇవాళ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం వలన ఆ రకంగా జరిగింది. అదే పరిస్థితిలో మేము కొంత మేరకు నష్టం జరిగింది. అయినా మా పాలకవర్గం మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ వినియోగదారులకు కానీ మనం సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 50 లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రికి సహాయ నిధికి విరాళం అందజేయడం జరిగింది. ఇంకా మేము ఆయన ఆలోచనల మేరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా మా రైతాంగం కానీ వినియోగదారులకు కూడా అందరూ కూడా ఆయన ఆలోచనల మేరకు భవిష్యత్తులో కూడా యూనియన్ అభివృద్ధి చేయటం, రైతులకు ఇంకా మెరుగైనటువంటి సేవలు చేయటం, మా పాడి రైతులకు ఏ రకమైన ఇబ్బందులు ఉండ ఆదుకోవటం, ఈ రకమైన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేయడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, అన్ని రకాలుగా రైతులను ఆదుకోమని. ఖచ్చితంగా మేము ఈ 50 లక్షల రూపాయలు ఇవాళ ఇవ్వటమే కాదు, భవిష్యత్తులో మా పాడి రైతులను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని. ఎంత కష్టాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంత ఆర్థిక నష్టం జరిగినా, ఇటువంటి వాళ్ళకి జరిగే ప్రయోజనాలకి 1% కూడా లోటు రానికుండా మేము భవిష్యత్తులో ప్రయాణం చేస్తాం. సార్, ఇప్పుడు ఈ వరదల ప్రభావం వల్ల సిటీనగర్లో ఉన్న ఫ్యాక్టరీ దాదాపు చాలా వరకు నీళ్లు వచ్చేసినాయి, ఇంకా నీళ్లలోనే ఉన్న పరిస్థితి. ఎంత లాస్ అయింది ఎన్ని రోజుల్లో? ఖచ్చితంగానండి. ఇవాళ ఇప్పటికి కూడా నిన్న సాయంకాలం మేము అధికారులతో మేము కలిపి క్షేమ పరీక్ష చేస్తే 4 నుంచి 6 అడుగుల దాకా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ రిఫ్రిజిరేషన్ కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ పూర్తిగా 280 కెపాసిటీ ఉన్నటువంటి హెచ్పి ఉన్నటువంటి మోటార్స్ కానీ కావలసినటువంటి అన్నీ కూడా నీటిలో ఉండటం వలన కనీసం 4 రోజులు పైగా ఆ మండి వినియోగంలో రావడానికి పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అయినా కూడా మేము ఎంత ఆర్థిక నష్టాలు జరిగినా ఇవాళ డైలీ ప్రాసెసింగ్ అయ్యే మిల్క్ ఇన్సూరెన్స్లు ఉండవు, అలాగే పాలు కానీ పెరుగు కానీ వాటికి టెట్రాప్యాక్ ఉన్నటువంటి పాలన కానీ వాటికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉండవు. కొన్ని మేరకు కొన్నిటికి ఇన్సూరెన్స్లు ఉంటాయి. అయినా కూడా ఎంత ఆర్థిక నష్టాలు వచ్చినా సరే, ఎన్ని సంక్షోభాల్లోనే మనం ఎదుటి వ్యక్తి కరోనా అయినా ఇవాళ ఇటువంటి భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు వచ్చినా సరే ఆ రైతులకి వినియోగదారులకి వాళ్ళకి జరిగే పరిణామాలు పరిస్థితులు ఎక్కడా తేడా రాకుండా ఎంత ఆర్థిక నష్టాన్నైనా మేము ప్లాన్ చేసుకుంటూ భవిష్యత్తులో కష్టకాలంలో ఉండేది ఇంకొంచెం బెటర్గా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగమే ఇవాళ 50 లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రి సహాయం నిధి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటు పాడి రైతులను ఆదుకునే విషయంలో కానీ, పాల సేకరణ చేసే విషయంలో కానీ, ఇటు వినియోగదారులకి పాలు అందించే విషయంలో కానీ ఈ ఫ్యాక్టరీకి చాలా డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ఎలా చేస్తున్నారు? వీరవల్లి మొన్న డిసెంబర్ 6వ తారీఖున వీరవల్లి ఈ దూరదృష్టితోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆల్టర్నేటివ్గా ఆలోచించాలి, ఎప్పుడు జరిగే పరిణామాలు కానీ చెబుతూ ఉంటారు. దాంతో మేము ఆల్టర్నేటివ్ ఆలోచించడం వల్లే విపత్తు వస్తే జరిగే ప్రమాదం ఎలా తట్టుకోవాలనే ఆలోచనతోనే
మేము వాళ్ళ హనుమాన్ జంక్షన్ దగ్గర 170 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి డిసెంబర్ 7వ తారీఖున జిఆర్ స్వామి వారితో ప్రారంభించడం జరిగింది. తద్వారా ఎక్కడా కూడా మేము ఇవాళ వినియోగదారుడికి ఎంత మారుమూల ఉన్నా సరే మేము వెళ్ళి వినియోగదారుడికి పాల ప్యాకెట్ అందజేస్తా ఉన్నాం. అలాగే రైతు దగ్గర 5 లీటర్ల పాలు ఉన్నా సరే రైతుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చి నిన్నగాక మొన్న ఎప్పుడు 60 సంవత్సరాల నుంచి ఏ రకంగా 2వ తారీఖు రైతుకి పేమెంట్ ఇస్తున్నామో ఇవాళ కూడా రైతుకు 2వ తారీఖున పేమెంట్ ఇచ్చాం 8 కోట్ల రూపాయల పైగా. అంటే ఎక్కడా కూడా ఎన్ని సంక్షోభాలు అయినా సరే అవన్నీ కూడా స్మూత్గా డీల్ చేసి ఆ రైతుకి వినియోగదారుడికి ఆ భారాలను పడనేయకుండా మేము ఎలా ప్లాన్ చేసుకుని దాన్ని ఓవర్గా సంక్షోభాలను క్రైసిస్ చేయాలో అది చేయటం అనేది మా బాధ్యత. ఆ బాధ్యతలన్నింటినీ కూడా మేము సక్రమంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి అదే చెప్పాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం అవకాశం ఉండ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మాకు యూనియన్కి సహాయం అందజేయడానికి కూడా ముఖ్యమంత్రి గారిని కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ రోజున రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ భారీ వరదలు వర్షాల వల్ల పాడి రైతులకి అపారమైన నష్టం కలిగిన నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఏ విధంగా వారికి అండగా నిలబోతుంది? అంటే ప్రస్తుతానికి మేము ఫీడ్ ఇవ్వడంలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడ్ కానీ అలాగే మేము కావాల్సినటువంటి పాలన కూడా 2వ తారీఖున 60 ఏళ్ల నుంచి 15 రోజులకు ఒకసారి బిల్లు ఇస్తాం. అదే ఇవాళ కూడా ఆ రకంగానే కృష్ణా, పశ్చిమ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఏకంగా ఇవాళ మిల్క్ హాలిడే జరిగేది అదే కొత్త ఫ్యాక్టరీ లేకపోతే. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇవాళ పాలు 5 లీటర్లు ఉండా ఆ గ్రామానికి వెళ్ళి పాలు ప్రొక్యూర్ చేసి వాళ్ళకి బోనస్తో సహా డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఫీడ్ కానీ ఎక్కడ మేత కానీ ఏమీ ఇబ్బంది లేకుండా పశు వైద్యాలు కూడా మా డాక్టర్లు వెళ్ళి ఆ పశువుకు కావాల్సినటువంటి వైద్యాలన్నింటినీ కూడా మేము ఈ పరిస్థితిలో వచ్చేటువంటి వ్యాధులను ముందుగానే గుర్తించి ఆ రకమైన టీకాలు కానీ మెడికలైజేషన్ కానీ మేము చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద భారీ వర్షాలు వరదల ప్రభావంతో చాలా మంది నష్టపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు అందజేశారు. అదేవిధంగా 1.5 మంది పాడి రైతులు ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులను ఆదుకోవడం, వారికి కావాల్సినటువంటి మారల్ సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా వారికి ఏమైతే కావాలో అన్ని కూడా సమకూర్చి పాడి రైతులు నిలబెట్టే దిశగా కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకెళ్తుందని చెప్పేసి చలసాని ఆంజనేయులు గారు పేర్కొన్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ విజయవాడ. 10 టీవీ SHEO's కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో.